स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम शांति शांति शांति। ओम परमपिता परमात्मा। ఓం ఓముఖ వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. ఓం. అథ चाणक्य नीति दर्पण शोधपूर्ण संस्करण भाष्यकार परमहंस स्वामी जगदीश्वरानंद सरस्वती రాజనీతి సముచ్చయం అనే ఈ పుస్తకం చాణక్య నీతి దర్పణం అనేది. ఇందులో మనం 4వ అధ్యాయం ప్రారంభించుకున్నాం. ఇప్పుడు 6వ శ్లోకం నుంచి 5 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. విద్య అనేది కామధేను అని, కల్పలతని, గుప్తం ధనం అని, సమయం వచ్చినప్పుడు కాపాడుతుందని, ఫలదాయినని, మాతలాగా విదేశాల్లో ప్రయాణంలో మాతలాగా రక్షిస్తుందని విద్య గురించి చెప్పుకోవడం జరిగింది. మాతలాగా రక్షిస్తుంది, పితలాగా హితం చేస్తుంది, కాంతలాగా ఆనందాన్ని ఇస్తుంది, దుఃఖాలను దూరం చేస్తుంది, కీర్తినిస్తుంది, నలు దిశల్లో మన యశస్సుని కీర్తిని వ్యాపింపజేస్తుంది, లక్ష్మినిస్తుంది, ఇంకా ఏమేమి ఇవ్వదు. కిం కింన సాధయతి కల్పలత ఇవ విద్య. విద్య యొక్క మహిమ గురించి మనం నిన్న 5వ శ్లోకంలో చెప్పుకోవడం జరిగింది. ఈరోజు 6వ శ్లోకం. వరం ఏకో గుణీ పుత్రో నిర్గుణైశ్చ శతైరపి ఏకః చంద్రః తమో హంతి నచ తారాః సహస్రశః. 6వ శ్లోకం తెలుగులో అర్థం చెప్పండి. ఓం గురుజీ. చెప్పండి. గుణరహితులైన మూర్ఖులకు 100 కొలది పుత్రుల కంటే గుణవంతులకు శాస్త్రపుత్రుడు ఒకడు చాలు. చంద్రుడు ఒక్కడే చీకటిని పోగొట్టగలడు గాని 1000 కొలది నక్షత్రములు పోగొట్టజాలవు కదా. వివరణం. గుణవంతుడు ఒక పుత్రుడు ఒక్కడే నిజముగా చాలును. ఏకేనా అపి సుపుత్రేణ సింహీ స్వపతి నిర్భయం నా హైవ దశభిః పుత్రైర్ భారం వహతి రాసభి. మంచి పుత్రుడు కలిగిన గురుగారు. రాసభి అంటే గాడిదలు. మంచి పుత్రుడు కలిగిన ఆరుసింహం. రాసభి మహాప్రాణం చెప్పండి. రాసభి. మంచి పుత్రుడు కలిగిన ఆరుసింహం అడవిలో సుఖముగా నిర్భయముగా నిద్రించును. కాని గాడిదకు 10 సంతానం ఉన్నను బరువు మోయక తప్పదు కదా. ఓ నమస్తే. ఇలా అనమాట. 100 మంది పుత్రులు ఉన్నారు. 100 ఉంటే ఏం లాభం? ఎందరున్నా లాభం లేదు. ఒకరు చాలు. వరం ఈ యొక్క వరం అంటే చాలు, శ్రేష్టం అన్నమాట. ఒకడు చాలు, 100 కాదు. మంచి ఉపమానం చెప్పడం జరిగింది. చంద్రుడు, రాత్రిలో చంద్రుడు ఉంటే చాలు. అది అమావాస్య రోజు నక్షత్రాలు ఉంటాయి కానీ లాభం లేదు. ఎన్నో కోటాను కోట్ల నక్షత్రాలు ఉంటాయి. తారాహ సహస్రశ వేలాదిగా ఉంటాయి, లాభం లేదు. ఏకః చంద్ర తమోహంతి, తమస్సును, చీకటిని, రాత్రిలో చీకటిని హంతి, దూరం చేస్తాడు. అలాగే ఒక కొడుకు చాలు, శ్రేష్ఠుడైన వాడు, బుద్ధిమంతుడు, గుణవంతుడు. గుణీపుత్ర వరం ఏకః నిర్గుణై, నిర్గుణులు, గుణము లేని వారు. శతైరపి, శతై 100 ఉంటే ఏమి లాభం?
ఒక పుత్రుడు చాలు. అంతే అర్థం. ఈనాడు ఇదే పాటిస్తున్నారు, ఒక కొడుకు చాలు, మేమిద్దరం ఒకటి, మాకొకటి. ఒకరు ముద్దు, ఇంకా రెండవడు వద్దు, రెండు వద్దు, ఒకటి ముద్దు రెండు వద్దు. ఇది ఈ విషయంలో కాదు. అంటే గుణవంతులు ఉండాలి, బుద్ధిమంతులు ఉండాలి, పురుషార్థం చేసేవారు ఉండాలని అర్థం. ఇక్కడ గుణహీనులు ఎందరున్నా లాభం లేదు. ఒక్కడు కూడా గుణహీనుడు ఉంటే లాభం లేదు. తర్వాత శ్లోకం 7వ శ్లోకం చూడండి. మూర్ఖ చిరాయు జాత అపి మూర్ఖశ్చిరాయుర్జాతోపి తస్మాత్ జాతం ఋతో వర తస్మాత్ జాతం ఋతః వర ఋతస్థ చ అల్ప దుఃఖాయ యావత్ జీవం జడో దహే. చిరాయువుగా మూర్ఖుడు పుట్టుట కంటే పుట్టగానే చచ్చుట మేలు. పుట్టగానే మరణించినచో దుఃఖము స్వల్పముగానే ఇండును. మూర్ఖుడు జీవించినంత కాలము దుఃఖపెట్టును దహించుచుండును కదా. వివరణము. ఈ భావమునే మరొక కవి రచించను. అజాత మృత మోక్షానాం వరమార్జౌ నా శాంతిమః సకృత్ దుఃఖకర వాజాపంతమంతు పదే పదే. సంతానము లేకుండుటయు, సంతానము కలిగి నశించుటయు, మూర్ఖత్వము కలిగి ఉండుటయు అను మూటిలో మూడవ దానికంటే మొదటి రెండే శ్రేష్టములు. మొదటి రెండిటి వలన ఒక్కసారే దుఃఖం కలుగును, కానీ మూడవది యగు మూర్ఖత్వం వలన బ్రతికినంత కాలము దుఃఖము సంభవించును. రెండేమిటి మూడేమిటి? సంతానం కలగకపోవడం ఒకటి, సంతానమై వెంటనే మరణించడం. అజాత మృత అంటే పుట్టకముందే, పుట్టకపోవడం మంచిది అనమాట. అజాత తర్వాత మృత పుట్టిన తర్వాత చనిపోవడం. ఇక్కడ ముగ్గురు ఉన్నారు. అజాత పుట్టకపోవడం, మృత పుట్టి చనిపోవడం, మూర్ఖుడు. ఈ ముగ్గురు అన్నమాట. ముగ్గురులో సకృత్ దుఃఖ కరవు ఆద్యవు. అదేంటి ముందు రెండు, ముందు ఇద్దరు. అజాత మృత పుట్టకపోవడం ఒకటి, పుట్టిన తర్వాత చనిపోవడం ఒకటి. ఇవి రెండు నయమంటున్నారు. దుఃఖ కరవు ఆద్యవు అంతిమస్తు పదే పది. అంతిమ అయ్యేది చివరి ఎవరు? మూర్ఖనాం. మూర్ఖుడు వల్ల ఏమవుతుంది? అన్ని దుఃఖాలే, ఎప్పుడు దుఃఖాలే. పుట్టపోవడానికి పుట్టలేదు కాబట్టి సమస్య లేదు, దుఃఖం అంతవరకే. పుట్టి చనిపోయారు, కొంతవరకు దుఃఖం ఉంటుంది. కానీ మూర్ఖుడు అంటే ఎప్పుడు దుఃఖమే. కాబట్టి ఈ పదే పదే దుఃఖం, మాటి మాటికి దుఃఖం అవుతుందో అది మూర్ఖుడు వలన. అంటే మూర్ఖ సంతానం ఉండకూడదు. ఆ మూర్ఖుడు ఇంకా చిరాయు అయితే, దీర్ఘాయువు అటువంటి వాడైతే ఇంకా కష్టమే కదా. మూర్ఖ సంతానం పనికి రాదు. తర్వాత ఎక్కడ ఉండాలి, ఏం చేయాలనే విషయంలో 8వ శ్లోకం చూడండి. ఏ ఊర్లో ఉండాలి, ఏ ఊర్లో ఉండకూడదు, ఎవరు సేవ చేయాలి, ఏ భోజనం తీసుకోవాలి, ఎటువంటి భార్య ఉండాలి, పుత్రుడు ఎలా ఉండాలి అనే విషయంలో ఈ శ్లోకం 8వ శ్లోకం చూడండి. కుగ్రామవాస కులహీన సేవ కుభోజనం క్రోధముఖి చ భార్య పుత్రశ్చ మూర్ఖో అంటే మూర్ఖ పుత్ర చ మూర్ఖ విధవ చ కన్యా వినాగ్న షట్ ప్రదహంతి కాయం. చెప్పండి. చెట్లగ్రామ నివాసము, నేర్చకులమునందు పుట్టిన వానిని సేవించుటయు, చెడ్డ భోజనము, క్రోధ స్వభావము గల భార్యయు, మూర్ఖుడైన పుత్రుడు, విధవ అయిన కన్యయు అను ఈ 6ను అగ్ని లేకుండగానే శరీరమును దహించును. వివరణం. కుగ్రామం అనగా ధనికుడు, విద్వాంసుడు, రాజు, నది, వైద్యుడు అను వారులు లేని గ్రామము. కుభోజనం అనగా చల్ది, పాచిపోయినది, సగం ఉడికినది, సగము నీళ్లున్నది, ఏహ్యభావమును కలిగించినట్టు దోషములు కలిగి తినుట అసహ్యముగా ఉండి
జీర్ణము కాదో అట్టి భోజనము. సగం నీళ్లు ఒక- అక్కడ సగం నీళ్ళది తప్పుంది అక్కడ. ఆహా. సగం మాడిపోయింది అక్కడ. అది అధజల అక్కడ. ఇందులో అధజల అంటే సగం మాడిపోయినది. జల అంటే నీరు అని రాస్తారు అనుకున్నారు. ఆహా. అనువాదం చేసేటప్పుడు జల అంటే ఆ. నీరు అని రాస్తున్నారు. అది జల అంటే అవును. మాడిపోయినది. సగం మాడిపోయింది, సగం ఉడికింది అనమాట. సగం బాగుంటుంది, సగం సగం మాడిపోయింది. అక్కడ అలాగే అది రాసుకుంది. సగం మాడిపోయినది అధజల అంటారు. ఆ. జల అంటే జలం కాదు ఇక్కడ. సగం నీరున్నది కాదు, సగం అవును. మాడిపోయినది, సగం బాగున్నది అనమాట. సగం మాడిపోయినది దేహీయ భావమును కలిగించున్నట్టి దోషములు కలిగి తినుటకు అసహ్యముగా ఉండి జీర్ణము కాదో అట్టి భోజనము. ఇంకా ఒక ఇంకా కవి రాయలేదా? కారం అది రాయలేదా? కారం, పులుపు, ఉప్పు రాయలేదు సార్. అన్నీ ఉన్నాయి. రాయలేదు గురువు. రుచిహీనమైనది. ఉమ్. మిర్చి అంటే ఎక్కువ కారం గలది. కటాయి అంటే ఎక్కువ పులుపు. నమ్మక్ అంటే ఎక్కువ లవణం, ఉప్పు మొదలైనవి. ఇవన్నీ ఎక్కువ ఉన్నటువంటి భోజనం. భోజనాలు. అవును. ఆ భోజనం చూస్తే మనకు అసహించుకుంటాం. అటువంటి భోజనం కూడా మంచిది కాదు. అంటే ఒక కవి ఇంకా మరి కొంత చెప్పారు గురి వివరణము. చెప్పండి. ఉభోజ్యేన దినం నష్టం కుకలత్రేణ సర్వరి కుపుత్రేణ కులం నష్టం తన్నష్టం అన్నదీయతే. ఎన్న దీయతే. ఎన్న అన్నదీయతే. ఎత్తన్నా దీయతే. ఎన్న అంటే ఎత్తున ఏదైతే అర్థం. దీయతే. చెడ్డ భోజనముచే ఆ రోజు, చెడ్డ భార్యచే రాత్రియు, చెడ్డ పుత్రునిచే కులము నష్టపడును, ఇతరులకు ఈయని ధనము కూడా నష్టమగును. ఎత్తున దీయతే అంటే ఏది ఇవ్వమో. ధనమే కాదు, ఏది ఇవ్వకుండా ఉంచుకుంటాము. అది విద్య కూడా కావచ్చు. విద్య ఇవ్వకుండా ఉంచుకుంటే చెడిపోతుంది, నష్టం అయిపోతుంది, మర్చిపోతాం. ఎత్తున దీయతే ఏదైతే ఇవ్వడం జరగదో అది నష్టం అయిపోతుంది. కుభోజ్యేన చెడు భోజనం ద్వారా దినం నష్టం. చెడు భోజనం చేసుకున్నాం, ఏం లాభం? దినం నష్టం. కుకలత్రేణ అంటే భార్య సరి లేకపోతే రాత్రి వ్యర్థం. కుపుత్రేణ పుత్రు సరి లేకపోతే కులం వ్యర్థం, ఆ వంశం వ్యర్థం, నష్టం అయిపోతుంది. ఏ దివము దానివల్ల అది కూడా నష్టం అయిపోతుంది. తర్వాత శ్లోకం 9వ శ్లోకం చూడండి. కిం తయా క్రియతే ధేన్వా యా నా దోగ్ధ్రీ నా చ గుర్వేణి కోత్ర పుత్రేణ జాతేన యో నా విద్వాన్ నా భక్తిమాన్. కిం తయా ఏ యావు గర్భము ధరింపకయు పాలు ఈక ఉండునో అంటే గొడ్డుటావు, అట్టిది ఎందుకు పనికిరాదు. అట్లే పుత్రుడు విద్వాంసుడు భక్తిమంతుడు కాకున్నచో అతనితో ఏమి ప్రయోజనము? వివరణము. పుత్రుడు గుణవంతుడు కావాలని. యస్య పుత్రో నా వై విద్వాన్ నా శూరో నచ ధార్మిక అప్రకాశం కులం తస్య నష్ట చంద్రేవ సర్వరి. ఎవని పుత్రుడు విద్వాంసుడు, శౌరవీరుడు, ధార్మికుడు కాడో అట్టివాని వంశము చంద్రుడు లేని రాత్రి వలె ప్రకాశ విహీనమగును. దానే తపస్సి శౌర్యే చ యస్య న ప్రజతం యశః విద్యాయాం మర్ధలాభే చ విద్యాయాం అర్థలాభే విద్యాయాం అర్ధలాభే చ మాతృచ్చార ఏవ సహ. మాతుః ఉచ్చార ఏవ స. దానము, తపస్సు, శౌర్యము, విద్యాప్రాప్తి, ధనలాభము, ప్రసిద్ధ కీర్తియు కలవాడు కేవలము పుత్రుడే కాక తల్లికి గొప్ప ఫలము వంటి వాడు. గొప్ప మలము. ఇక్కడ గొప్ప ఫలం అన్న గురించి మలం. మాతు ఉచ్చార ఏవ స అంటే ఉచ్చార అంటే పనికిరాని అంటాం. మలమే. కొడుకు పుట్టి ఒక మలం లాగా అంతే. పుట్టినప్పుడు అంత మలమే కదా. మాయపడుతుంది మలమే. పుట్టినప్పుడు అంత మురికి కదా. మురికి తప్ప ఇంకేమీ లేదు. దానం లేదు, తపస్సు లేదు, శౌర్యం లేదు, విద్యా ప్రాప్తి లేదు, ధనలాభం లేదు,
కీర్తి లేదు, ఏమీ లేదు. అటువంటిప్పుడు వ్యర్థం కదా పుత్రుడు. ఆ పుత్రుడే కాదు. దానము, తపస్సు, శౌర్యం, విద్యా ప్రాప్తి, ధనలాభం ఇవన్నీ ఉండాలి, కీర్తి ఉండాలి. తర్వాత 10వ శ్లోకం చూడండి. సంసార తాప దగ్ధానాం త్రయో విశ్రాంతి హేతవః అపత్యం చ కలత్రం చ తతాం సంగతిః ఏవ చ సంగతిరేవ చ సంగతిః ఏవ చ. 10వ ప్రపంచములో ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికములను త్రివిధ తాపములతో తప్పింపబడు వారికి 3 శాంతి సాధనములు కలవు. విద్వాంసుడు, ధార్మికుడైన పుత్రుడు, సాధ్వియు పతివ్రతయునగు భార్యయు, శ్రేష్ఠ పురుషుల సహవాసమునను 3ను శాంతి సాధనములు. వివరణము. ప్రస్తుత ఈ 3 గృహస్థునకు శాంతిదాయకములు. పుత్రుని వచనములెంత శాంతిప్రదములో చూడుడు. కిం మిష్టం సుతవచనం మిష్టతరం కిం తదేవ సుతవచనం మిష్టాన్ నిష్టతమం కిం శృతి పరిపక్వం తదేవ సుతవచనం. తీయనిదేది పుత్రవచనము, దానికంటే తీయనిదేది అదియు పుత్రుని ప్రియవచనమే. తీపి కంటే తీపి కలదేది చెవులు వినుట కలవాటు పడిన పుత్రుని వచనములే తీయనివి. గురి ఇంకా ఉంది గురి. స్త్రీ సంబంధంలో వేదవాక్యం. జాయేత్ అంతం మగ వంశేదు జాయేద్ అస్తం అష్టం జాయేద్ అస్తం మగవన్ సేదు యోని మగవన్ యోని మగవన్ జాయేద్ అస్తం మఘవన్ మగవన్ ఇది యోని యోని సేదు యోని మగవన్ సేదు యోని. ఓ ఐశ్వర్యశాలి, స్త్రీయే గృహం, ఆమెయే విశ్రామ స్థలం మరియు చూడుడు. నా గృహం గృహమిత్యాహు గృహిణీ గృహముచ్యతే. గృహం తు గృహిణీ హీనం కాంతారావతి రిచ్యతే. కాంతారాత్ కాంతారావత్ వినండి. కాంతారాత్ అతిరిచ్యతే. కాంతారాత్ అతిరిచ్యతే. కాంతారావత్ అతిరిచ్యతే. కాంతారాత్ అతిరిచ్యతే. వింటలేరు. కాంతారాత్ బాగుంది మంచి గురుజీ. తీసేయండి. కాంతారాత్ కాంతారాత్ అతిరిచ్యతే. కాంతారం అంటే అడవి. కాంతారాత్ కాంతారం కంటే అతిరిచ్యతే. అతిరిచ్యతే. పంచతంత్రములో ఇది పంచతంత్రముల శ్లోకము. గ్రహం అనగా 4 గోడలతో నిర్మింపబడినది కాదు. గృహిణి, స్త్రీయే గృహం. గృహిణి లేని ఇల్లు అరణ్యము కంటే భయంకరమైనది. మళ్ళీ పంచతంత్రంలో శ్లోకం. పతిరత పతి ప్రాణ పత్సు ప్రియహితే రత యస్య సా దీదృశి భార్య ధన్య నా పురుషో భువి. పంచతంత్రం ధన్య పురుషో భువి. భర్తను తన ప్రాణము కంటే మిన్నగా భావించుచు అతని ప్రియమైన దానినే కోరుచు దాని యందే ఆసక్తి కలదై ఉండును. అట్టి పతివ్రత భారీగా గల పురుషుడు పృథ్వీలో ధన్యుడు. సాధు సంగతి. సత్సంగము కూడా శాంతిదాయకమే. చందనం శీతలం లోకే చందనాదపి చంద్రమా చందనయోర్ మధ్యే శీతలా సాధు సంగతి. సాధు సంగతి. ప్రపంచములో మంచి గంధము చల్లనైనది. చందనము కంటే చంద్రుడు మిక్కిలి చల్లగా ఉండును. చందనము చంద్రుల కంటే కూడా సాధు సంగమము మిక్కిలి చల్లనైనది. నమస్తే.
మనిషికి మూడే విశ్రాంతి అని అక్కడ. విశ్రాంతి హేత, విశ్రాంతి కారణాలు 3 ఉన్నాయి. ఒకటేమో అపత్యం, మంచి సంతానం. ఇక్కడ సూత అంటే కొడుకు మాత్రం కాదు, కూతురు కూడా. కూతురు కూడా, అపత్యం అవును. సంతానం అందరికి ప్రియమైంది. ఏది తీపి ఏంటంటే సుతవచనమే. కూతురు కావచ్చు, కొడుకు కావచ్చు, వారి వచనాలే తీపి. ఇంకా తీపి ఏంటంటే అది కూడా అదే సుతవచనమే. అంతకంటే తీపి ఏమిటంటే అది కూడా సుతవచనం అన్నారు. కిమ్ ఇష్టం, ఏది తీపి? సుతవచనమే. సంతానం, అవును. పిల్లల మాటలు, కూతురు కావచ్చు, కొడుకు కావచ్చు. మిష్టతరం ఏమిటి? ఇంకా తీపి ఏమిటి? అదే తదేవ సుతవచనమే. మిష్టతరం తమం, మిష్టతమం, మధురాతి మధురం. ఇంకా మధురం ఏమిటి? కిం ఏమిటంటే శృతి, పరిపక్వం, అంటే వినడం అలవాటు అయిపోయింది. ఏంటి? తదేవ సుతవచనమే, పిల్లల మాటలే. అంటే ఏంటి? ఈ పిల్లలు ఉంటే విశ్రాంతి హేతు, విశ్రాంతి కారణం, హాయిగా ఉంటుంది. అలాగే కలత్రం, భార్య కూడా. భార్య ఎలా ఉండో చెప్పడం జరిగింది. అలాగే సతాం సంగతి హేవ, అంటే సాధువుల యొక్క సత్సంగం, అది కూడా చాలా చల్లగా ఉంటుంది, మధురంగా ఉంటుంది, అన్ని ఉంటాయి. అది 3 ముఖ్యంగా. మంచి సంతానం ఉండాలి, మంచి భార్య, తర్వాత సాధు సజ్జనుల యొక్క సాంగత్యం అని చెప్పడం జరిగింది. అలాగే ఇంతవరకు ఒక విషయం చెప్పడం జరిగింది. తర్వాత 11వ శ్లోకం నుంచి ఒకేసారి ఉంటుంది. రాజు మాట ఒకేసారి, అంటే ఆదేశం ఒకేసారి ఇస్తారు. పండితులు కూడా ఒకేసారి మాట్లాడతారు. అలాగే ఒకేసారి నేను కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది రేపు చెప్పుకుందాం. నేను అనుకున్నటువంటి విషయం గుర్తుందా? ఆయు కర్మ చ విత్తం చ విద్య నిధనమేవ చ పంచ ఏతాని హి సృజ్యంతే గర్భస్థస్య ఏవ దేహిన. ఇది నిజమా కాదా? నిజంగా ఉన్నారా? చాణక్యుడు ఎవరు చాణక్యుని వైపు ఉన్నారు, ఎవరు వ్యతిరేకం ఉన్నారు? ఆయు కర్మ విత్తం విద్య నిధనం, ఈ మరణం అన్ని కూడా తప్పు, నిశ్చితమాట. తల్లి గర్భంలోనే నిర్ణయింపబడతాయి. చెప్పండి, మాట్లాడండి. చాణక్యుడు అబద్ధమా నిజమా? ముందు చెప్పండి. చాణక్యుడు చెప్పేది ప్రమాణమా కాదా? ప్రమాణమేనండి. నిరూపించండి మరి. ప్రమాణిత ఆయు కర్మ విత్తం విద్య మరణం నిశ్చితమా? అప్పలనాయుడు గారు, మీరు ఒక పక్షం. ఇప్పుడు చాణక్యుడు చెప్పేది ప్రమాణమే, ప్రమాణం నిరూపించాలి మరి. మిగతా వారు ఆయుష్ నిశ్చితమైన, కర్మ, ధనము, విద్య, మరణం. అప్పలనాయుడు గారు నిరూపించాలి మరి. చాణక్యుడు చెప్పేది ప్రమాణం కదా. మరి విరోధులు తయారైతే నేను వితండము కల్పం వితండం శాస్త్రార్థం చేస్తాను. మీరు నిరూపించండి. మీరు ఒప్పుకున్నారు కదా చాణక్యుడు ప్రామాణికం అని. చాణక్యుడు చెప్పిన ప్రమాణమే, నిరూపించండి మరి. ఆయుర్దాయం అనేది ఏ జాతికైనా సరే, ఒక జాతి ఉందంటే ఆ జాతి ఆయుర్దాయం ఎంతనే అది నిర్ణయించబడి ఉంటది. అలాగే ముందు కూడా చనిపోతారు కదా. చనిపోవడం అంటే మనం స్వయంగా చేసుకున్నందువల్ల కూడా అది అయిపోతుంది. పెంచుకోవాలని మన చేతిలో ఉంది, తగ్గించుకోవడం కూడా మన చేతిలో ఉంది. ఇక్కడ ఏమన్నారు? ఆయుష్ నిశ్చితమట. నిశ్చితం అంటే అది అంటే నిర్ణయం చేయబడింది అని చెప్పేసి అంటే అది ఒక్కొక్క పాము వాటికి ఆయువు ఎలాగైతే ఉంటుంది, మానవ జాతికి ఒక ఎంత ఆయువు ఉంటది. అది ఆయువు నిశ్చితం, కానీ అది ఎక్కువ తక్కువ అనేది మన చేతిలో ఉంటది. ఇది కర్మ, ధనం కూడా విద్య అంటే కర్మ మంచి కర్మలు చేస్తే మంచి ఫలితం వస్తుంది, దుష్కర్మలు చేస్తే చెడు ఫలితం వస్తుంది. అది కర్మ కూడా నిశ్చితమైనది, ఎందుకంటే ఇది మనం చేసుకునే కర్మను బట్టి మనకు ఫలితం వస్తుంది. ఫలితం అవ్వట్లేదు, కర్మనే నిశ్చితం, కర్మ ఫలం కాదు. ఇక్కడ కర్మ నిశ్చితం, తప్పనిసరి చేయాలని ప్రమాణం చెప్పాలి. మళ్ళీ మీరు మీతో అడగండి.
నేను అయితే మాట్లాడకూడదు, మీరు మాట్లాడాలి ఇప్పుడు. 2 అయితే పార్టీలు గురూజీ, ఉండాలి ఇప్పుడు. ఆ, మానవునకు కర్మలు స్వతసిద్ధంగానే నిశ్చితులు ఉన్నప్పుడు మరి ఈ శాస్త్రోపదేశాలు ఇవన్నీ వ్యర్థం కదా గురుజీ. అవసరం అంటే ఈ లేదు ఇక. శాస్త్రోపదేశముల వలన, విద్వాంసుల యొక్క ప్రవచనములు ఉండడం వలన, సత్సంగములు ఉండడం వలన మనలోను మార్పులు తెచ్చుకొని చెడు కర్మలు చేసి చెడుగా ఉన్నటువంటి మనిషి మంచిగా మారొచ్చు. నువ్వు ఉదాహరణకి వాల్మీకి ముందు ఆయన పేరు, ఆయన ఒక బోయేవాడు. మీరు కృష్ణారావు గారు మీది ఏ పార్టీ? ఫస్ట్ అది చెప్పండి. అంటే ఇక్కడ మీది ఏ నిశ్చితం పార్టీ? అయిపోతే అది పార్టీ మీది ముందు పార్టీ చెప్పండి. అప్పలనాయుడు గారి పార్టీ ఏ పార్టీ మీది? ఇప్పుడు అక్కడైతే సందేహం గురించి, ఎందుకంటే అప్పలాడు గారిని ఎదురుగా నేను మాట్లాడాను. అంటే మాట్లాడడం ఆయన- కాదు కానండి, నేను ఆయన చాణక్య మాటకి- గురుగారు అయ్యో. కృష్ణారావు గారు, చెప్పండి. నేను చాణక్యుడు చెప్పినటువంటిది కొంత అసలు సత్యం కాకపోతే ఆయన చెప్పడం అనే భావంతో నేను నాకు వచ్చిన ఐడియాస్ బట్టి నేను అంటున్నాను. అలాగే ఎవరి అభిప్రాయాలు వాళ్ళ, నా అభిప్రాయం కాదు కదా, ఇది చాణక్యుడి మాట నేను చెప్తున్నాను కదండి. చాణక్యుడి అభిప్రాయం. అవునవును. అంటే నా మాట ఇప్పుడు చాణక్యుడు చెప్పినట్టుగా ఈ కర్మ ఇవన్నీ నిశ్చితమైనట్టయితే, పుట్టుకతోనే గర్భం, తల్లి గర్భం నిశ్చితం అయిపోతే, మరి వచ్చిన తర్వాత మనం ఇంత వాళ్ళు ఎలాగవుతున్నాము? ఇప్పుడు మనం కొంతమంది మేధావులు అవుతున్నారు, మరి కొంతమంది పండితులు అవుతున్నారు. మరి ఎలాగ మరి విధితాలు ఉంది కాబట్టి మన కర్మ నిశ్చితం కాదు కదా అని నా ఉద్దేశం. అది కర్మ నిశ్చితం అని నేను ఎలాగంటానంటే, అది కర్మ అనేది తప్పనిసరిగా చెయ్యాలి. అది వికర్మ అవ్వచ్చు, అకర్మ అవ్వచ్చు, సుకర్మ అవ్వచ్చు, ఏ కర్మ అయినా తప్పనిసరి చేయాలి, నిశ్చితమే అనే విషయం మీద నేను అంటున్నాను. అంటే అదే 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 కర్మ చేయకుండా ఫలితము రాదు. కర్మ అనేది నిశ్చితం, తప్పనిసరిగా చేయవలసిందే ఎవరైనా సరే. కుర్వన్నేవహ కర్మాన్ జిజీవిష శతం సమాహ. ఆగండి, ఎక్కడెక్కడ వెళ్ళొద్దు, పాయింట్ మీద ఉండండి. ఇక్కడ పరిగెత్తకండి. మిగతా వారు చూపినారాయణ గారు మీదే పార్టీ, ముందు పార్టీలు చెప్పండి. ప్రభు గారు ఏ పార్టీ? కృష్ణ గారి పార్టీ. ఇప్పుడు ఇద్దరు లీడర్లు ఉన్నారు, అప్పలనాయుడు గారు ఒకరు, కృష్ణరావు గారు ఒకరు. గురూజీ, మీదే పార్టీ? అంటే ఏ పార్టీ? సంచిత కర్మ ఫలితంగా ఇది నిశ్చయం అవుతుంది, కానీ ప్రారంధం ఆగామి కుదరదు. కాబట్టి సంచిత కర్మను ఒక్కదాన్ని పెట్టుకొని ఆ మాటకి చాణక్యుడు ప్రమాణమే అని చెప్పేవారు ఎంతమంది, కాదనేవారు ఎంతమంది? అలాగే ధనం కూడా నిర్ణయం అయిపోతుందట, విత్తం. ఇంకెక్కువ సంపాదించిన వీల్లేదు ఇక. నేను కాదంటున్నాను గురూజీ. ఏం కాదంటున్నారు? చాణక్యుని ప్రమాణము కాదని అంటున్నాను. కాదని నిరూపించండి మరి. వినపట్టలేదు గురూజీ. మీరు మాట్లాడాలి. అవుననేవారు, కాదనేవారు. నా గ్రహించిన విషయం ప్రకారం సంచిత కర్మ ఫలితం గర్భస్థంలో నిశ్చయం ఉంటది, కానీ ప్రారంధ కర్మ ఫలితం ఉండదని నాకు ఫలితం అనిపిస్తుంది. గురించి మాట్లాడట్లేదు, కర్మ. ఇక్కడ ఫలం అనేది కర్మ, అంతే. కర్మ ఫలం అనేది ఫలం గమనించండి, కర్మ అన్నారు అంతే. అవునా కాదా అది చెప్పాలి. విత్తం అలాగే ధనం కూడా నిశ్చితమే, విద్య కూడా అలాగే, మరణం కూడా ఎప్పుడు చనిపోతారు అది కూడా. మృత్యు పుట్టగానే నిర్ణయం అయిపోతుందా? నిధనం, మరణం అంటే ఎప్పుడు చనిపోతాడు, ఎక్కడ చనిపోతాడు, ఏ టైము, ఏ ఊరు. ఏమనిపిస్తుంది మిగతా వారు? వానమ్మ గారు, సమరమ్మ గారు, పద్మమ్మ గారు, పద్మావతమ్మ గారు. ఊరికి వినుకుంటూ వెళ్ళడమేనా? తరికించండి, ఆలోచించండి. సరే, రేపటిదాకా వాయిదా వేద్దాం, ఇంకా రేపటిదాకా ఆలోచించండి, సరేనా? శుభం. ఇక్కడ చేద్దాం, ఆలోచించండి. శుభం. ముందుగా పరమపిత పరమాత్మకు, ఋషులకు, మాస్టర్లందరూ కూడా ధన్యవాదాలు, వందనాలు. మీ అందరికీ వందనాలు. పరమాత్మ ఆశీర్వాదాలు, శుభాశీస్సులు. సర్వేభ్యో నమో నమః.
శుభం. ఆలోచించండి.